హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఓప్పో రెనో 12 సిరీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. 12 ప్రో గురించి అయితే ఇంకా ఈ ఫోన్ ఒక డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ముందు జనరేషన్కి ఈ జనరేషన్కి అయితే చాలా లుక్స్ అండ్ డిజైన్ పరంగా అయితే చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే మనమైతే 12కి 12 ప్రోకు ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్ప్లే పైన అయితే మీకు అయితే డిఫరెన్సెస్ అయితే డిస్ప్లే చేస్తాను. ఓన్లీ కెమెరాస్ పరంగా మాత్రమే ఈ రెండు సిరీస్లో అయితే డిఫరెన్సెస్ ఉన్నాయి, ప్రోకి ఇంకా నార్మల్ వేరియంట్కి. మిగతా అన్నిట్లో అయితే మ్యాక్సిమం సేమే ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఫోన్స్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రో వేరియంట్లో మనకైతే రెండే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఇంకా 12 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకైతే 3 వేరియంట్స్ అయితే ఆప్షన్లో ఉన్నాయి. మనకి మ్యాక్సిమం అయితే మంచి చాయిసెస్ అయితే ఉన్నాయి కలర్ పరంగా. దాంతో పాటుగానే మనకైతే ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి రెండిట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి గొరిల్లా గ్లాస్ విటర్స్ 2తో వస్తుంది. ఇంకా 12 గురించి మాట్లాడుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ గ్లాస్ 7 అయితే వస్తుంది ఈ ఫోన్ ప్రొటెక్షన్కి మాత్రం. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్ప్లే పరంగా అయితే ఈ రెండు డిస్ప్లే అయితే సేమ్ డిస్ప్లేసే. AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. HDR10 ఇంకా HDR10+ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది ఈ రెండు ఫోన్స్లో అయితే మనకి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్స్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే రెనో అంటేనే ఫస్ట్ మెయిన్గా కెమెరాస్ గురించే మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇందులో అయితే ప్రోకి అయితే మనకి 50 MP కెమెరా ఉంటుంది, 8 MP ఉంటుంది. దాంతో పాటుగానే రెండుల్లో మెయిన్ కెమెరాలు అయితే సేమే, బట్ 50 MP ఇందులో ఎక్స్ట్రా కెమెరా ఉంటుంది, టెలిపోర్టల్ కెమెరా. నార్మల్ వేరియంట్కి వస్తే 8 MP ఉంటుంది, 2 MP మైక్రో కెమెరా ఉంటుంది, బట్ ఇందులో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మీకు క్లియర్గా అయితే డిస్ప్లే పైన అయితే కనబడుతుంది డిఫరెన్సెస్ అయితే. మెయిన్ కెమెరా మాత్రం రెండిట్లో అయితే సేమ్ కెమెరానే, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది iOS సపోర్ట్తో పాటు. మనమైతే ఈ కెమెరా పర్ఫార్మెన్స్ తర్వాత అయితే మనమైతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే జనరల్ ప్రాసెసరే వాడారు. అంటే జనరల్ అంటే తక్కువ ప్రాసెసర్ అని కాదు, బట్ మీడియం ప్రాసెసరే వాడారు. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని వాడుతున్నారు. రెండు ఫోన్లో అయితే సేమ్ చిప్ని అయితే వాడుతున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మనకైతే ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. బేసిక్గా రెండు ఫోన్స్ అయితే సేమ్ పర్ఫార్మెన్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతాయి. ఇంకా BGMI గురించి మనం మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకైతే 60 FPS వరకు అయితే హెవీ గేమింగ్ అయితే ఆడొచ్చు. మరీ హెవీ ఆడలేం కానీ, బట్ నార్మల్గా అయితే జనరల్ గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు, పర్లేదు. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్కి తగ్గట్టుగానే వీళ్ళైతే ర్యామ్ అండ్ రోమ్ని అయితే డిజైన్ చేశారు. ఈ రెండిట్లో అయితే మనకైతే సేమ్ ర్యామ్ అండ్ రోమ్ అయితే ఉంటుంది, బట్ వేరియంట్స్ ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 12 GB ర్యామ్తో అయితే హై ఎండ్ వస్తుంది, ఇంకా మీడియం గిట్టంగా 12 GB ర్యామ్తో వస్తుంది. ఇంకా ప్రో కాకుండా నార్మల్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8 GBతోనే ఈ ఫోన్ అయితే బేసిక్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. LPDDR4Xతో పాటు UFS 3.1తో అయితే ఈ రెండు ఫోన్లు అయితే లాంచ్ అవుతున్నాయి మార్కెట్లోకి అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటుగానే వీళ్ళైతే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. రెండు ఫోన్స్లో అయితే బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే సేమే, ఈక్వల్గా వర్కింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీకైతే డిస్ప్లే పైన అయితే కనబడుతుంది. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ ఉంటుంది, 1 TB వరకు అయితే మైక్రో SD కార్డ్ వాడచ్చు. బ్లూటూత్ 5.4తో వస్తుంది, IR బ్లాస్టర్ ఉంది, 5G సపోర్టెడ్, Wi-Fi 6తో వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. ఇంకా IP రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే IP65 రేటింగ్తో వస్తుంది. హెవీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, జనరల్గా వాటర్ డ్రాప్స్ అయితే ఈ ఫోన్లో అయితే పడితే ఏం కాదు, మనకైతే వాడుకోవచ్చు. ఇంకా సౌండ్ పరంగా అయితే డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి, డాల్బీ విజన్ అయితే లేదు, కానీ మంచి సౌండ్ సిస్టమ్ అయితే ఈ ఫోన్లో అయితే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఓప్పో నుంచి అయితే రిలీజ్ కాలేదు, బట్ ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే జూలై 12కి అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉంటే బెస్టో మీరైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.